హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ టు లర్న్ ఇంగ్లీష్ విత్ రాజేష్ అండ్ వెల్కమ్ టు తెలుగు ద్వారా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకునే కోర్స్ 3వ రోజు, దట్ మీన్స్ 3rd క్లాస్. ఈ వీడియో చూసే ముందు నేను మీకు చెప్పాలనుకునే చిన్న విషయం ఏంటంటే, దయచేసి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావడానికి. తర్వాత మీరు నా ఛానల్ మీ ఛానల్గా భావించి ఒక 10 మంది ఫ్రెండ్స్కి మీకు షేర్ చేసినా రిఫర్ చేసినా నేను చాలా బాగా సంతోషిస్తానండి. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెసన్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం చెప్పుకునే లెసన్ ఏంటంటే ప్రొనౌన్స్. ఏంటంటే ప్రొనౌన్ గురించి మనము చెప్పుకోబోతున్నాం. ప్రొనౌన్ అంటే ఏంటంటే తెలుగులో సర్వనామం అంటారు. తెలుగులో ఏమంటారంటే సర్వనామం అని చెప్పని అంటారండి. సర్వనామం అని చెప్పంటే ఏంటంటే పేర్లకు బదులుగా ఉపయోగించే పదాలను ఏమంటారంటే సర్వనామాలు అంటారు. ఇప్పుడు రాజేష్ని వేరే పేరుతో పిలవాలంటే మనకు తెలియదు కాబట్టి రాజేష్ అనే పేరుకు బదులుగా నన్ను హీ అని పిలుస్తారనమాట. అక్కడ టేక్ ఇన్ ద ఎగ్జాంపుల్, విమల అనే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి పేరు మనకు విమల అని తెలియదు. ఆ అమ్మాయిని మనం ఎలా పిలవాలంటే అమ్మాయి అంటాకి షీ అని ఇంగ్లీష్లో అంటాం అనమాట. అక్కడ జనాలు గుంపుగూడి ఉన్నారనమాట. అక్కడ చాలామంది ఉన్నారు. వాళ్ళు అని చెప్పి చెప్పడానికి మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే దే అని చెప్పని అంటాం. మనము చాలామంది ఉన్నాము. మనము అని ఇంగ్లీష్లో చెప్పడానికి మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే వి అని చెప్పని అంటాం అనమాట. తర్వాత నువ్వు లేదా మీరు అని చెప్పడానికి ఇంగ్లీష్లో యు అని అంటాం. అయితే వీటన్నిటిని కూడా ఒక రిథమెటిక్ ఆర్డర్లో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మరొక్కసారి చెప్తున్నాను. ప్రొనౌన్ అంటే ఏంటంటే సర్వనామం. ఈ సర్వనామంలో ఉండే రకాలను మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ప్రొనౌన్ని దేనికి ఉపయోగిస్తారంటే పేర్లకి బదులుగా మనము ఉపయోగించే పదాలను ఏమంటారంటే ప్రొనౌన్ అని అంటారు. అంతేకాకుండా రాజేష్ అనే పదం ఉందనుకోండి, ఒక సెంటెన్స్లో రాజేష్ అనే పదాన్ని 2 సార్లు ఉపయోగించకుండా కేవలము ఒకేసారి ఉపయోగించడానికి ప్రొనౌన్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఎలా అంటే రాజేష్ ఒక మంచి వ్యక్తి, రాజేష్ ఒక టీచర్ అని చెప్పే బదులు రాజేష్ ఒక మంచి వ్యక్తి, అతను ఒక మంచి టీచర్, అలా మనం చెప్పవచ్చు అనమాట. ఓకేనా? సో మీకు అర్థం కావడానికి ఎగ్జాంపుల్ చెప్పానంతే. రాజేష్ ఈజ్ ఏ గుడ్ పర్సన్, హీ ఈజ్ ఏ గుడ్ టీచర్, అలా మనం చెప్పవచ్చు అనమాట. అంటే మనము నౌన్ యొక్క రిపిటేషన్ని మనము అవాయిడ్ చేయడానికి మనకి ప్రొనౌన్ అనేది ఉపయోగపడుతుంది. సో ప్రొనౌన్ అంటే మీకు తెలుసు కదా. ప్రొనౌన్ అంటే ఏంటి? సర్వనామం దేనికి ఉపయోగిస్తాము? పేర్లకి బదులుగా తెలిపే పదాన్ని ఏమంటారంటే సర్వనామం అని చెప్పని అంటారు. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ చూడండి మనకి ఎన్ని సర్వనామాలు ఉన్నాయి అని చెప్పంటే ఇంగ్లీష్లో రూల్స్ అనేవి అనవసరం అండి. ఇక్కడ మనం 7 అనేది చెప్తున్నాం అనమాట. 1 2 3 4 5 6 7. సో వీటిని ఫస్ట్ చూద్దాం. ఇది ఐ అంటే నేను. తర్వాత WE వి, దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలండి? వి లేదా వి అంటే సరిపోద్ది అనమాట. వి అంటే మేము అని అర్థం వస్తుంది అనమాట. తర్వాత యు అంటే నువ్వు లేదా ఇక్కడ మీరు అని వస్తుంది అనమాట. అంటే ఏకవచనము మరియు బహువచనాలు కూడా ఇక్కడ వస్తాయి అనమాట. సో తర్వాత ఇక్కడ దే అంటే వారు, నేను తెలుగులో కూడా రాశాను, అదే మీరు గమనించాలి ఇక్కడ. తర్వాత హీ అంటే అతను. తర్వాత షీ అంటే ఇక్కడ ఆమె అన్న మీనింగ్ అనేది ఇక్కడ వస్తుంది. చెప్పాను కదా, అమ్మాయి పేరు తెలిపినప్పుడు మనం అమ్మాయి అని చెప్పడానికి హీ అని మనం ఇక్కడ ఉపయోగిస్తాం. ఆమె. తర్వాత ఇట్ అంటే ఇది. సో ఇక్కడ ఇట్ అంటే మన వస్తువులకు కావచ్చు, జంతువులకు కావచ్చు, బిల్డింగ్స్కి కావచ్చు, ఏదైనా కావచ్చు, మనము ప్రాణం లేని వాటికి మనము ఏమని సంబోధిస్తామంటే ఇట్ అని మనం సంబోధిస్తామని చెప్పనమాట. అది మీరు గమనించాలి. ప్రాణం లేని అన్నిటికీ కూడా ఇట్ అంటాం. అయితే ప్రాణం ఉన్న జంతువులను కూడా మనం వాటిని ఏమంటారంటే ఇట్ అని చెప్పి అంటాం. ఇప్పుడు కుక్క, దానికి అది పెట్టు, దీనికి ఇది పెట్టు అని చెప్పి అంటుంటాం కదా మన ఇంట్లో పెంచుకునే పెట్స్కి. పిల్లి కావచ్చు, అరే పిల్లి వచ్చిందిరా, అదేమంటుందిరా, అది వెళ్ళిపోయిందా, అది ఉందా అని చెప్పి మనం అంటుంటాం కదా. క్షమించాలి, వ్యవహారిక భాషను ఉపయోగిస్తున్నాను ఇక్కడ. ఓకేనా? అక్కడ మనం ఏమంటామంటే ఇట్ అని ఉపయోగిస్తాం. ఇట్నిలరా ఇది అనమాట. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ 7 ప్రొనౌన్స్ని, ఇందులో సింగులర్సా ప్లూరల్స్ మనం తర్వాత చూద్దాం. అవన్నీ కూడా ఇప్పుడు చెప్తున్నాను. ఐ అంటే నేను, వి అంటే మేము, యు అంటే నువ్వు, దే అంటే వారు, హీ అంటే అతను, షీ అంటే ఆమె, ఇట్ అంటే ఇది. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను. ఐ అంటే నేను, వి అంటే మేము, యు అంటే నువ్వు, దే అంటే వారు, హీ అంటే అతను, షీ అంటే ఆమె, ఇట్ అంటే ఇది. అయితే ఇక్కడ ఇంకొక చిన్న విషయం మీకు చెప్పదలుచుకున్నాను, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక్కడ వి యు దే ఉన్నాయి కదా, వీటిని ఏమంటారంటే ప్లూరల్స్ అంటారు. ఏమంటారండి వీటిని? ప్లూరల్స్.
ప్లూరల్స్ అంటే బహువచనాలు. ఏమంటారు వీటిని? బహువచనం అంటే ఒకటి కంటే ఎక్కువ. తర్వాత సింగులర్స్, SINGULARS. సింగులర్స్ అంటే సింగులర్స్ అంటే ఏకవచనాలు అనమాట. హీ, షీట్ మరియు ఐ కూడా ఏమవుతుందంటే సింగులర్స్ అవుతాయి. మరొకసారి చెప్తాను, మీరు అందరూ వినాలండి దయచేసి. మరొకసారి చెప్తాను, మీరు అందరూ కూడా కాన్సన్ట్రేషన్తో వినండి. ప్లూరల్స్ ఇక్కడ ఏంటంటే ప్లూరల్స్, వియుదేని ప్లూరల్స్ అని చెప్పి అంటారు. వీటి గురించి తర్వాత మాట్లాడుకుందాం, జస్ట్ వినొదిలేసేయండి. సింగులర్స్ అంటే సింగులర్స్, హీ, షీ, ఇట్ మరియు ఐలని ఏమంటారంటే సింగులర్స్ అంటారు. సింగులర్స్ అంటే ఒకటే ఏకవచనం, ప్లూరల్స్ అంటే ఒకటి కంటే ఎక్కువ అంటే బహువచనం అని చెప్పిన మీనింగ్ కూడా ఇక్కడ వస్తుందని చెప్పనమాట. ఓకే, యు అన్నది నువ్వు అన్నారు కదా సార్, సింగులర్ రాదా అని చెప్పంటే మనము నువ్వు లేదా మీరు అని చెప్పి మనం ఉపయోగిస్తుంటాం. కానీ ఇంగ్లీష్లో చాలా పొలైట్గా మాట్లాడతారు కాబట్టి వాళ్ళు మీరు అనే సంబోధిస్తారు. దాన్ని మనం యూని ఎప్పుడూ కూడా మనము ప్లూరల్గానే తీసుకుంటాం అనమాట. అది మీరు గుర్తుంచుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా? తర్వాత ఇక్కడ చూడండి, వీటన్నిటికీ ఐవియుదే హీ షీట్ మీరు ఎలా రిథమెటిక్ ఆర్డర్లో గుర్తుంచుకోవాలి. ఐవియుదే హీ షీట్, ఐవియుదే హీ షీట్, ఐవియుదే హీ షీట్ మీరు ఇలా రిథమెటిక్ ఆర్డర్లో గుర్తుంచుకోవడం ద్వారా మీకు ఈజీగా ఇవి గుర్తుంటాయి. ఐ అంటే నేను, వి అంటే మేము, యు అంటే నువ్వు లేదా మీరు, దే అంటే వారు, హీ అంటే అతను, షీ అంటే ఆమె, ఇట్ అంటే ఇది. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్, వీటితో ఒక ఎగ్జాంపుల్ మనం చూద్దాం ప్రతి దానికి కూడా. ఈ ఎగ్జాంపుల్ కూడా నేను ఎలా చెప్తున్నాను అంటే ప్రస్తుతపు స్థితిని తెలియజేసే ఎగ్జాంపుల్స్ నేను చెప్తున్నాను అనమాట. ప్రస్తుతపు స్థితి అంటే ఏంటి? నేను ఒక టీచర్ని, మీరెవరు? మీరు స్టూడెంట్స్ లేదా లెర్నర్స్ అనమాట. అంటే నేను ఒక ఉపాధ్యాయుడిని, అంటే ఇది స్థితిని తెలియజేస్తున్నాను అనమాట. ప్రస్తుతం మీరేంటో చెప్తుంది అనమాట. ఓకేనా? అటువంటి వాటిని నేను ఎగ్జాంపుల్గా తీసుకొని 7 ఎగ్జాంపుల్స్ మనం ఈరోజు నేర్చుకుందాం అనమాట. చూడండి ఇక్కడ ఐ యామ్ ఏ టీచర్, ఐ యామ్ ఏ టీచర్, ఐ యామ్ ఏ టీచర్, ఐ యామ్ ఏ టీచర్. నేను ఒక టీచర్ని, నేను ఒక టీచర్ని అని చెప్తున్నాం. ఇక్కడ మీరు గమనించాలి, చిన్న చిన్న రూల్స్ చెప్పుకుంటే వెళ్తుంటాను, మీకు చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఇక్కడ యామ్ వచ్చి యామ్ తర్వాత మీకు ఒక నౌన్ వచ్చిందంటే చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ యామ్ ప్లస్ నౌన్ అనమాట. యామ్ వచ్చి యామ్ తర్వాత మీకు నౌన్ వచ్చిందంటే దానికి అర్థం ఏంటంటే అది ప్రస్తుతపు స్థితిని తెలియచేసే ఒక స్టేట్మెంట్. ఐ యామ్ ఏ టీచర్, నేను ఒక టీచర్ని అంటే అది ఒక సత్యం అవుతుందన్నమాట. అది మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వన్, WE we are humans, we are humans, మేము మానవులం, మేమంతా మనుషులం, మేము మానవులం అని చెప్తున్నాం. we are humans. నెక్స్ట్ వన్, యు అంటే మనము, యు అంటే మనం ఏం చెప్తున్నాం అంటే మీరు, యు ఆర్ ఆ స్టూడెంట్, నువ్వు ఒక స్టూడెంట్వి ఒకరిని చెప్తున్నాం. లేకపోతే యు ఆర్ స్టూడెంట్స్, మీరు విద్యార్థులు, యు ఆర్ ఏ స్టూడెంట్, నువ్వు ఒక స్టూడెంట్వి. లేకపోతే యు ఆర్ స్టూడెంట్స్, మీరు విద్యార్థులు అనే మీనింగ్లో వస్తుంది. ఒకళ్ళు అని చెప్పి సంబోధించేటప్పుడు ఇక్కడ ఏ అని పెడతామండి. ఒకళ్ళ కంటే ఎక్కువ సంబోధించేటప్పుడు ఇక్కడ ఏని తీసేసి ఇక్కడ ఎస్ అనేది పెడతాం. యు ఆర్ స్టూడెంట్స్, మీరు విద్యార్థులు అని మనం చెబుతాం అనమాట. తర్వాత మీరు గుర్తుంచుకోవాలి, దే ఆర్ వర్కర్స్, వారు శ్రామికులు అలా మనం చెప్తాం అనమాట. నెక్స్ట్ వన్, హీ ఈజ్ ఏ లాయర్, అతను ఒక న్యాయవాది. హీ ఈజ్ ఏ లాయర్, అతను ఒక న్యాయవాది. షీ ఈజ్ ఏ డాక్టర్, ఆమె ఒక డాక్టర్, షీ ఈజ్ ఏ డాక్టర్, ఆమె ఒక డాక్టర్. తర్వాత ఇట్ ఈజ్ ఏ స్కూటర్, ఇది ఒక స్కూటర్. కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈజ్ కాదండి చదివేది, మనం ఈజ్ అని చదవాలి. ఓకే, ఈ రకంగా ఐవి యు దే హీ షీట్లతో మన ఎగ్జాంపుల్స్ మనం తెలుసుకున్నాం. మరొకసారి చెప్తాను అనమాట. ఐ యామ్ ఏ టీచర్, నేను ఒక టీచర్ని. we are humans, మేము మానవులం. you are a student, నువ్వు ఒక విద్యార్థివి. you are students, మీరు విద్యార్థులు. they are workers, వారు శ్రామికులు. he is a lawyer, అతను ఒక న్యాయవాది. she is a doctor, ఆమె ఒక డాక్టర్. ఇట్ ఈజ్ ఏ స్కూటర్, ఇది ఒక స్కూటర్. ఓకే ఫ్రెండ్స్, మీకు అసలు మనకి ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా సరే ఇటువంటి క్లాసెస్ మీరు వినడం ద్వారా మీరు ఇంగ్లీష్ని లెవెల్ 0 నుంచి మీరు నేర్చుకోవచ్చు. ఈ కోర్సు నేను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నేను మీ ముందుకు రావడం అనేది జరిగింది. ఈ కోర్సుపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను, మీరు లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. మరొక చిన్న మాట ఏంటంటే, మీరందరూ పెయిడ్ కోర్సెస్ ద్వారా
నా పర్సనల్ యాప్ ద్వారా మీరు త్వరగా మీరు స్పోకెన్ ఇంగ్లీష్ కానీ ఇంగ్లీష్ గ్రామర్ కావచ్చు, స్పెల్లింగ్స్ అండ్ ప్రొనౌన్సియేషన్, ఇంటర్వ్యూ టెక్నిక్స్ అండ్ టిప్స్ నేర్చుకోవాలని చెప్పి అనుకుంటే ఇంగ్లీష్ విత్ రాజేష్ అనే యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, లేదా మీరు గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి ఇంగ్లీష్ విత్ రాజేష్ అని టైప్ చేస్తే నా యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో ఇవ్వబడిన ఇంట్రడక్షన్ వీడియోస్ చూసిన తర్వాత మీకు కోర్సెస్ని కొనుగోలు చేయాలనిపిస్తే చేయండి. తర్వాత ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని మీరు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. This is Dr. V. Rajesh signing off. Bye. Have a great day.